Welcome, my dear friends. Today we are going to discuss about the last topic of paleobotany, most expected bits. మనం గత సంవత్సరాల్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ పేలియోబాటనిక్ ఆస్పెక్ట్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ను మనం ఈరోజు చూస్తున్నాం. ఇందులో మనకు చెప్పుకోవాల్సినటువంటి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ద యూనిక్ మెథడ్ యూజ్డ్ టు స్టడీ the fine cellular anatomy, a well-preserved petrified plant stems by slicing them thin, mounting on glass and grinding them down is called. ఈ విధానాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే ఒక పెట్రిఫైడ్ ఫాజిల్ ను మనం అధ్యయనం చేయడానికి ఉపయోగించేటువంటి పద్ధతిని ఏమని పిలుస్తాము ఇక్కడ అంటే దీన్నే మనం ఏమని పిలుస్తామంటే థిన్ సెక్షన్ మెథడ్ లేదా రాక్ స్లైషింగ్ మెథడ్ అంటాం. ఇది పెట్రిఫికేషన్ చెందినటువంటి శిలాజానికి సంబంధించి అధ్యయనం చేయడానికి ఉపయోగించేటువంటి మెథడ్ను మనం ఏమని పిలుస్తామంటే థిన్ సెక్షన్ ఆర్ రాక్ స్లైసింగ్ మెథడ్ అని మనం పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ టైప్ ఆఫ్ preservation yields fossils that retain substantial amounts of altered origin organic material such as compressed leaves in paper coals or dark organic shells. దీనికి ఉపయోగించేటువంటి మనకు ప్రిజర్వేషన్ కు సంబంధించినటువంటి ఏ విధానాన్ని ఏ రకాన్ని మనం ఉపయోగిస్తాం? ప్యూర్ కాస్టా, ప్యూర్ మోల్డ్సా, కార్బోనైజ్డ్ కంప్రెషన్సా, స్యూడోఫాజిల్సా అంటే ఆన్సర్ కార్బోనైజ్డ్ కంప్రెషన్స్ ను మనం ఏది ఈ కంప్రెస్డ్ లీవ్స్ ఇన్ ఏ పేపర్ కోల్ ఆ డార్క్ ఆర్గానిక్ షేల్స్ కి సంబంధించి మనం ప్రిజర్వేషన్ కు సంబంధించి ఉపయోగించేటువంటి కార్బోనైజ్డ్ కంప్రెషన్స్. ఎన్ ఇన్క్రస్టేషన్ ఫాజిల్ డిఫర్స్ ఫ్రమ్ ఏ పెట్రిఫికేషన్ అంటే ఇన్క్రస్టేషన్ కు అదేవిధంగా పెట్రిఫికేషన్ శిలీభవన శిలాజానికి ఉన్నటువంటి ఒకదానికి ఒకటి భేదం ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఇన్ ఇన్క్రస్టేషన్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే ద మినరల్ మ్యాటర్ ఇన్క్రస్టేషన్ కు సంబంధించి ద మినరల్ మ్యాటర్ forms a hard crust around the external surface on the plant without cellular lignification or infiltration. పెట్రిఫికేషన్ లో ప్రతి సెల్ కూడా మనకు సిలికా తోటి సంసేవితమై ఉంటుంది లేదా మినరల్స్ తోటి సంసేవితమై ఉంటుంది. ఇన్క్రస్టేషన్ అలా కాకుండా హార్డ్ క్రస్ట్ అరౌండ్ ద ఎక్స్టర్నల్ సర్ఫేస్ ఆఫ్ ది ప్లాంట్ వితౌట్ సెల్యులార్ ఇన్ఫిల్ట్రేషన్. లోపల ఉండేటువంటి కణాల భాగాలు కాకుండా కేవలం వెలుపలి భాగాలు మాత్రమే అవి పూర్తిగా గట్టిగా కోటుగా ఏర్పడుతుంది. వాటిని మనం ఇన్క్రస్టేషన్ అంటాం. లేదా ప్రతి కణము ప్రతి అణువు మొత్తం కూడా మినరల్స్ ఖనిజాల చేత నింపబడి ఉంటుందని మనం పెట్రిఫికేషన్ అంటాం. ద ఫేమస్ రాజమల్ హిల్స్, ఈ రాజమల్ కొండలు అనేది ఎక్కడ ఉన్నాయి అని అడుగుతున్నాను. ద ఫేమస్ రాజమల్ హిల్స్, రాజమల్ కొండలు ఎక్సెప్షనల్లీ రిచ్ ఇన్ మీసోజోయిక్ జిమ్నోస్పెమ్స్ ప్లాంట్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? ఏ రాష్ట్రంలో ఉన్నాయి? సో ఇవి జార్ఖండ్ లో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? జార్ఖండ్. రాజమహల్ హిల్స్. In the scientific naming of fossil plants, why are different parts of the same plant? For example, different parts అనుకున్నాం కదా, ఏమేం పార్ట్స్? లీఫ్, స్టెమ్, రూట్. ఇలా వీటికి సంబంధించినటువంటి డిఫరెంట్ పార్ట్స్ కు సంబంధించి ఫాజిల్ ప్లాంట్స్ కు సంబంధించి అసైన్డ్ సెపరేట్ జెనరిక్ నేమ్స్ ఫార్మ్ జెనిరా. అంటే ఈ సైంటిఫిక్ నేమింగ్ అనేటువంటిది ఏ విధంగా వీటికి ఉపయోగపడుతుంది అంటే because plant pots are almost always found isolated and detached
detached, making it difficult to instantly match them to the whole plant. ఎందుకంటే ఫాజిల్ ప్లాంట్కి సంబంధించి ఒకే దగ్గర మొక్క భాగానికి సంబంధించినటువంటి కాండం కానీ వేరు కానీ పత్రం కానీ ఒకే దగ్గర దొరకదు. వాటిని ఆల్టరేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎక్కడెక్కడో దొరికిన వాటిని ఆల్టరేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాటికి నేమ్కి సంబంధించి జెనరిక్ నేమ్స్ అనేటువంటివి అసైన్డ్ సెపరేట్ జెనరిక్ నేమ్స్, దట్ ఈస్ ఫామ్ జెనిరా. ఎందుకు అలా ఇస్తున్నారంటే బికాస్ ప్లాంట్ పార్ట్స్ ఆర్ ఆల్మోస్ట్ ఆల్వేస్ ఫౌండ్ ఐసోలేటెడ్ అండ్ detached make it difficult to instantly match them to the whole plant. మొత్తం మొక్క భాగం ఒకే దగ్గర గుర్తించడం చాలా కష్టం. అందుకే వాటిని ఫామ్ జెనిరాగా పిలుస్తారు. ద ఫామ్ జీనస్ చూడండి, ఇక్కడ ఇచ్చింది చూడండి. ద ఫామ్ జీనస్ ఏంటిది? ఇది క్యాలమైటిస్ అనేటువంటిది ఒక ఫాజిల్. రిప్రజెంట్స్ ద ఫాజిలైజ్డ్ రిమైన్స్ ఆఫ్ ఏన్షియంట్ పేలియోజాయిక్ గెయిన్స్. ఏంటిది అది? ట్రీఫెర్నా, హార్స్టేలా, కొనిఫెర్సా, మోనోకాట్లెడన్సా. అంటే అవి మనకు వృక్ష జాతులకు సంబంధించిన ఫెర్నా. హార్స్టేల్స్ అంటే మనకు మన వీటిని స్పినాప్సిడాకు చెందినటువంటి టెరిడోఫైటాకు చెందినటువంటి మొక్కలను మనం హార్స్టైల్స్గా, ముఖ్యంగా ఈక్విస్టమ్ను హార్స్టైల్స్గా మనం పిలుస్తాం. కొనిఫెర్స్ వివృత బీజాలకు సంబంధించిన కొనిఫెర్స్, అదేవిధంగా ఆవృత బీజాలకు సంబంధించిన మోనోకాటిలిడన్స్కి సంబంధించింది. అంటే ఆన్సర్ క్యాలమైటిస్ అనేటువంటిది హార్స్టైల్స్కి సంబంధించిన స్పినాప్సిడ్కి చెందినటువంటి క్యాలమైటిస్ టెరిడోఫైటా. అబ్సల్యూట్ డేటింగ్, ఇక్కడ మనకు వివృత బీజ అంటే ముఖ్యంగా శిలాజానికి కానీ లేదా వృక్షాల వయసును నిర్ధారించడానికి మనం ప్రత్యేకించి C14 అనేటువంటి ఐసోటోప్ను మనం ఉపయోగించడం జరుగుతుంది కార్బన్ డేటింగ్ ప్రాసెస్. ఇక్కడ అబ్సల్యూట్ డేటింగ్కి సంబంధించి ఆఫ్ వాల్కానిక్ యాష్ లేయర్స్ interspersed between fossil bearing sedimentary rock sheets is typically accomplished using. దీన్ని ఏ విధంగా మనం ఉపయోగించడం జరుగుతుందంటే ఆన్సర్ రేడియోమెట్రిక్ డేటింగ్ ఉపయోగిస్తారు. అబ్సల్యూట్ డేటింగ్ కోసం ఏం ఉపయోగిస్తారు? అబ్సల్యూట్ డేటింగ్ కోసం రేడియోమెట్రిక్ డేటింగ్. ఇందులో ఉపయోగించేటువంటి కెమికల్ కాంపోజిషన్ ఏముంటుందంటే మనకు రేడియో పొటాషియం ఆర్గాన్ ఆర్ యురేనియం లెడ్ ఐసోటోప్ డీకే రేషియోస్. అవి డీకేయింగ్ చెందేటువంటి రేషియోస్ ఆధారంగా పొటాషియం ఆర్గాన్ కానీ లేదా యురేనియం లెడ్ కానీ వీటికి సంబంధించిన ఐసోటోపులను ఉపయోగిస్తారు. ద ప్రిజర్వేషన్ ఆఫ్ ఒరిజినల్ ఆర్గానిక్ బయోమాలిక్యూల్స్, ఏదైతే ఒరిజినల్ బయోమాలిక్యూల్కి సంబంధించి ప్రిజర్వేషన్కి సంబంధించి అందులో ముఖ్యంగా లిగ్నిన్ కావచ్చు లేదా లిపిడ్స్ కావచ్చు ఆర్ ఏన్షియంట్ పిగ్మెంట్స్ విత్ ఇన్ ఏన్షియంట్ సెడిమెంటరీ డిపాజిట్స్ ఈజ్ స్టడీడ్ అండర్. దేని కింద చదువుతారు ఇవన్నీ అంటే ఆన్సర్ కెమికల్ పేలియోబాటనీ ఆర్ మాలిక్యులర్ పేలియోబాటనీ కింద చదువుతారు. కెమికల్ పేలియోబాటనీ డీల్స్ విత్ ఆర్ మాలిక్యులర్ పేలియోబాటనీ డీల్స్ విత్ the preservation of original organic biomolecules like lignin, lipids or ancient pigments within ancient sedimentary deposits is studied under molecular paleobotany or chemical paleobotany. Which of the following represents a classic fossil form genus? చూడండి, అన్నిటికీ ఫాజిల్కి సంబంధించి ఫామ్ జీనస్ ఉంటుంది చూడండి. రిప్రజెంట్ ఏ క్లాస్ ఫాజిల్ ఫామ్ జీనస్ కరస్పాండింగ్ టు ఏ రూట్ సిస్టమ్కు సంబంధించినటువంటి ఫామ్ జీనస్ ఈ కింది వాటిలో ఏది అంటే కొన్ని స్టెమ్ ఉంటాయి, కొన్ని లీఫ్ ఉంటాయి, కొన్ని రూట్ ఉంటాయి అన్నమాట ఫాజిల్స్. ఇక్కడ రూట్కు సంబంధించింది ఆన్సర్ మనకు స్టిగ్మేరియన్ రూట్స్. ఇక్కడ ఆన్సర్ ఇక్కడనే రూట్స్ అనేటువంటి కనబడుతుంది ఆన్సర్. మనం 4 ఆప్షన్స్ చదివితే దొరికిపోతుంది. సో మనకు స్టిగ్మేరియన్ స్టిగ్మేరియా రూట్స్ అని ఇవ్వకుండా స్టిగ్మేరియా ఇచ్చింది అనుకో, ఇది దేనికి సంబంధించింది? కరస్పాండింగ్ టు ఏ రూట్ సిస్టమ్, ఫామ్ జీనస్ రూట్ సిస్టమ్. అట్లా గుర్తుపెట్టుకోవాలి. ద మ్యాసివ్ ఎక్స్టింక్షన్ ఈవెన్ దట్ క్లియర్డ్ ద వే ఫర్ ద మీసోజోయిక్ ఎరా టు బిగిన్, వైపింగ్ అవుట్ మోర్ దెన్ 90% ఆఫ్ మెరైన్ స్పీసీస్ అండ్ మెనీ టెరెస్ట్రియల్ ప్లాంట్స్ సెపరేట్స్ విచ్ 2 జియోలాజికల్ పీరియడ్స్. ఈ కింది ఇవ్వబడ్డటువంటి ఏ 2 జియోలాజికల్ కాలానికి అంటే భౌమ కాలాలకు సంబంధించి మనకు ఇది మ్యాసివ్ ఎక్స్టెన్షన్కి సంబంధించినటువంటి ఈవెంట్స్ మనం అబ్జర్వ్ చేయబడ్డాయి. ముఖ్యంగా మీసోజోయిక్ ఎరా
అనే వాటికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇందులో పెర్మియన్ అండ్ ట్రయాసిక్. పెర్మియన్ అండ్ ట్రయాసిక్ ఏమైంది నాన్న? పెర్మియన్ అండ్ ట్రయాసిక్. తర్వాత నెక్స్ట్ మనం ఏం చూస్తున్నాం అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్. అంటే ఈ మనకు టేబులార్ ఫామ్ ఇచ్చి లేదా రెండు మన గ్రూప్స్ ఇచ్చి గ్రూప్ 1 గ్రూప్ 2 లేదా కాలం 1 కాలం 2కు సంబంధించి ఇక్కడ ఏమంటున్నారంటే ఫస్ట్ దాంట్లో చూడండి, స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఫాజిల్ ఆర్ టెక్నిక్, ఐడెంటిఫై, డిస్క్రిప్షన్ ఆర్ ఆట్రిబ్యూట్. ఈ టెక్నిక్ సంబంధించినటువంటి లక్షణాన్ని ఇక్కడ చూడండి. ఫస్ట్ చూడండి పెట్రిఫికేషన్. పెట్రిఫికేషన్ ఏం జరుగుతుంది దీనికి సంబంధించి చూడండి. ఇంటర్నల్ సెల్ ల్యూమెన్స్ ఇన్ఫిల్ట్రేటెడ్ బై సిలికార్ కార్బోనేట్ మినరల్స్. అణువు కణకణం ప్రతి వృక్షానికి సంబంధించిన శిలాజానికి సంబంధించిన మొక్క యొక్క అన్ని భాగాల్లోకి ఈ శిలాకణాలు లేదా మినరల్స్ ఖనిజాలు, ముఖ్యంగా సిలికా కానీ కాల్షియం కార్బోనేట్ డిపాజిట్స్ అనే కొన్ని అన్ని కూడా చేరి మనకు అన్ని మొత్తం సంసేవితం కావడం జరుగుతుంది. దాన్ని పెట్రిఫికేషన్ అంటాం, శిలీభవనం చెందడం అంటాం. నెక్స్ట్ కంప్రెషన్. ఈ కంప్రెషన్ కు సంబంధించి హైలీ ఫ్లాటెండ్ ప్లాంట్ రెమినెంట్ విత్ ప్రిజర్వ్డ్ వ్యాక్సీ క్యూటికిల్. ఏదైతే ఈ కంప్రెషన్ అంటే ఒత్తిడికి గురి కావడం వల్ల ఈ మొక్కకు సంబంధించినటువంటి భాగం వ్యాక్సీ క్యూటికిల్ అనేటువంటిది మనకు ఆ ప్లాంట్ భాగం అనేటువంటిది ఒత్తిడి గురి అక్కడ ప్రిజర్వ్ చేయబడి ఉంటుంది. మోల్డ్స్. ఈ మోల్డ్స్ అనేటువంటివి నెగటివ్ ఇంప్రింట్ ఆఫ్ ఏ ప్లాంట్ ఆర్గాన్ ఇన్ రాక్ మ్యాట్రిక్స్. తర్వాత సూడోఫాజిల్. సూడోఫాజిల్ అనేటువంటిది ఇనార్గానిక్ మినరల్ ప్యాటర్న్ రిజెబ్లింగ్ ప్లాంట్ స్ట్రక్చర్స్. ఆర్గానిక్ కాకుండా ఇనార్గానిక్ మినరల్ ప్యాటర్న్స్ రిజెబ్లింగ్ ప్లాంట్ స్ట్రక్చర్స్. ఇది మనకు సూడోఫాజిల్ కు సంబంధించి. తర్వాత నెక్స్ట్ ఇవల్యూషనరీకి సంబంధించి ఇక్కడ మనకు మేజర్ బయోలాజికల్ ఇవల్యూషనరీ మైల్ స్టోన్స్ అనేటువంటివి కాలం 1లో ఇస్తే, కాలం 2లో జియోలాజికల్ ఎరాస్ ఇవ్వడం జరిగింది. అందులో చూడండి ఆరిజిన్ ఆఫ్ సెల్యులార్ లైఫ్. ఆరిజిన్ ఆఫ్ సెల్యులార్ లైఫ్ దీన్ని స్టెమటోలైటిస్ ఇచ్చారు ఆరిజిన్ ఆఫ్ సెల్యులార్ లైఫ్ కు. ఇది ఏ ఎరలో లేదా ఇయాన్లో జరిగిందంటే ప్రికేంబియన్ ఇయాన్, ప్రికేంబ్రియన్. తర్వాత ఇనీషియల్ ల్యాండ్ ప్లాంట్ కాంక్వెస్ట్, ఇది కుక్సోనియా అనేటువంటిది మనకు పేలియోజోయిక్ ఎరాలో రావడం జరిగింది. తర్వాత అన్ఛాలెంజ్డ్ డామినెన్స్ ఆఫ్ జిమ్నోస్పెర్మ్స్, మీసోజోయిక్ ఎరా. అదే మీసోజోయిక్ ఎరను మనం వివృత బీజాల స్వర్ణయుగంగా పిలుస్తాం. వినిల్ ఏమని పిలుస్తారు? గోల్డెన్ ఎరా. గోల్డెన్ ఎరా గోల్డెన్ ఎరా ఆఫ్ ది జిమ్నోస్పెర్మ్స్ ఆఫ్ we can call as Mesozoic era. Mesozoic era we can call as golden period of gymnosperms. అంటే ఎక్కువ మొత్తంలో విస్తృతంగా విస్తరించిన అనమాట జిమ్నోస్పెర్మ్స్. అన్ఛాలెంజ్డ్ డామినెన్స్ ఆఫ్ జిమ్నోస్పెర్మ్స్, మీసోజోయిక్ ఎరా. దెన్ గ్లోబల్ డామినెన్స్ ఆఫ్ ఆంజియోస్పెర్మ్స్. సీనోజోయిక్ ఎరాను ఆధునిక జీవ మహాయుగం అంటాం. ఇందులో గ్లోబల్ డామినెన్స్ ఆఫ్ ఆంజియోస్పెర్మ్స్ ఉంటాయి. అంటే ఆధునిక కాలంలో ఆవృత బీజాలు విస్తృతంగా వృద్ధి చెందినాయి అనమాట. మీసోజోయిక్ ఎరా అంటే మధ్యజీవ మహాయుగం. అట్లా పేలియోజోయిక్ ఎరా అంటే పురాజీవ మహాయుగం. పేలియోజోయిక్ ఎరాకు సంబంధించి ఇక్కడ కుక్సోనియా ఇచ్చారు ఎగ్జాంపుల్. ఇది ముఖ్యంగా ఇనిషియల్ ల్యాండ్ ప్లాంట్స్ కాంక్వెస్ట్ ఇక్కడ వచ్చింది పేలియోజోయిక్ ఎరా, పురాజీవ మహాయుగానికి సంబంధించి. ఇక్కడ నెక్స్ట్ చూడండి, ద మీసోజోయిక్ ఎరా ఈజ్ నోన్ యాజ్ ద ఏజ్ ఆఫ్ జిమ్నోస్పెర్మ్స్. రేపు ఎగ్జామ్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇది ఉంటుంది. వినిల్ ఎస్ సార్ వింటున్నా. Mesozoic era is known as the age of gymnosperms. Cenozoic era ఏమంటాం మనం? Angiosperm, యాంజియోస్పెర్మ్స్. ఎస్ సార్. డామినెంట్ యాంజియోస్పెర్మ్స్. ఫస్ట్ ల్యాండ్ ప్లాంట్స్ కి సంబంధించి కాంక్వెస్ట్ ఎక్కడ, ల్యాండ్ ప్లాంట్స్ ఎక్కడ జరిగింది మనకు? పేలియోజోయిక్ ఎరాలో జరిగింది. పేలియోజోయిక్ ఎరా. స్ట్రెమటోలైట్స్ కి సంబంధించి ఏ కాలంలో చూస్తాం మనం? ప్రీకేంబ్రియం. అనన్య ప్రీకేంబ్రియన్. నెక్స్ట్ మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ చూడండి. ఇక్కడ జెనిరా అండ్ ప్లాంట్ ఆర్గాన్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి ఈ మీరు చూసేటువంటి ఈ చార్ట్ ఏదైతే ఉందో, అంటే ఈ టేబుల్ ఏదైతే ఉందో, ఇది లేకుండా మీ ఎగ్జామ్ ఉండదు రేపు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మిత్రమా. ఇది చూడండి, లెపిడోడెండ్రాన్ ఏంటిది? అది ట్రంకా, లీఫా, రూటా. చూడండి, లెపిడోడెండ్రాన్ ఇస్ ఏ arborescent fossil trunk stem. గ్లాసోప్టెరిస్ ఏంటిది? ఫాసిలైజ్డ్ లీఫ్ మార్ఫోటైప్.
గ్లాసోప్టెరిస్ దేనికి సంబంధించింది? లీఫ్. లెపిడోడెండ్రాన్ దేనికి సంబంధించింది? స్టెమ్ము. అర్థమైందా? ఇట్లా అడుగుతాడు ఎగ్జామ్ లో. తర్వాత ఎస్ సార్. వినిల్, ఇస్ దేర్ ఎనీ డౌట్? నో సార్, ఓకే సార్, ఓకే. క్లారిటీ. దెన్ స్టిగ్మేరియా. స్టిగ్మేరియాకి సంబంధించి ఆల్రెడీ అప్పుడే మనం ఒక క్వశ్చన్ వచ్చింది. ఫాజిలైజ్డ్ రూట్ సిస్టమ్, రూట్. స్టిగ్మేరియా రూట్, మార్ఫోటైప్ అది, రూట్ కు సంబంధించి. తర్వాత లెపిడోస్ట్రోబస్. లెపిడోడెండ్రాన్ వేరు, లెపిడోస్ట్రోబస్ వేరు. ఇక్కడ మీరు ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. డెండ్రో మీన్స్ వుడ్, వుడ్ మీన్స్ స్టెమ్. సో స్ట్రోబిలై మీన్స్ కోన్. ఓకే, స్ట్రోబిలై దట్ మీన్స్ కోన్స్. మేల్ స్ట్రోబిలాస్, ఫీమేల్ స్ట్రోబిలై. మేల్ కోన్, ఫీమేల్ కోన్ అంటాం కదా, అట్లా లెపిడోస్ట్రోబస్ అనేటువంటిది రిప్రొడక్టివ్ స్ట్రక్చర్, దట్ ఈస్ కోన్. శంకువులు, మేల్ కోన్, ఫీమేల్ కోన్ అంటాం కదా, వివృత బీజాలకు సంబంధించి. అర్థమవుతుంది? Yes, sir. ఈ 4 Yes, మీరు sir. డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవాలి. వినిల్. ఎస్ సార్, ఓకే సార్. డెండ్రో మీన్స్ వుడ్. wood. డెండ్రోక్రోనాలజీ ద ఏజ్, ద స్టడీ ఏజ్ ఆఫ్ ప్లాంట్స్, ఏజ్. వుడ్. వార్షిక వలయాలు లెక్కించడం ద్వారా, వృద్ధి వలయాలు లెక్కించడం ద్వారా, గ్రోత్ రింగ్స్ లెక్కించడం ద్వారా, యాన్యువల్ రింగ్స్ లెక్కించడం ద్వారా, వృక్షాల వయస్సును కార్బన్ ఏది C14 ఐసోటోప్ని ఉపయోగించి మనకు లెక్కించడం అనేటువంటి జరుగుతుంది. దాన్ని మనం డెండ్రోక్రోనాలజీ అంటాం. క్రోనో మీన్స్ టైమ్ ఆర్ పీరియడ్ ఆర్ ఏజ్. డెండ్రో మీన్స్ వుడ్. ఇక్కడ స్టెమ్, లెపిడోడెండ్రాన్ స్టెమ్, గ్లాసోప్టెరిస్ లీఫ్, లీఫ్, స్టిగ్మేరియా రూట్, లెపిడోస్ట్రోబస్ స్ట్రోబిలై అంటే కోన్స్. స్ట్రక్చర్. రిప్రొడక్టివ్ స్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్ కోన్. క్లియర్? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ జియోలాజికల్ పీరియడ్స్ అండ్ డిస్టింక్ట్ నేమ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. డివోనియన్ పీరియడ్. ఇక్కడ మనకు ఏజ్ ఆఫ్, ఇగో ఈ ఇందులోకి వెళ్ళి మిత్రమా, ఈ టేబుల్కి వెళ్ళి మీకు రేపు డెఫినెట్ గా ఈ క్వశ్చన్ మీకు కనబడుతుంది. ఇక చూడండి, డివోనియన్ పీరియడ్. చెప్పు, డివోనియన్ దేనికి సంబంధించింది? టెరిడోఫైట్స్ కి సార్. డివోనియన్. ఏజ్ ఆఫ్ సైలోఫైట్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. సైలోఫైట్స్ బిలాంగ్స్ టు టెరిడోఫైట్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏజ్ ఆఫ్ సైలోఫైట్స్. డైవర్సిఫికేషన్ ఆఫ్ ఎర్లీ ల్యాండ్ వాస్కులర్ ప్లాంట్స్. రిమెంబర్ రైనియా మనకు స్కాట్లాండ్ దేశంలోని రైని చెట్ అనేటువంటి ప్రాంతంలో దొరుకుతుంది అనమాట. కిడ్స్టన్ అండ్ లాంగ్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ సోనియా లేక రైనియాను గుర్తించారు అనమాట. ఓకేనా? అయితే డివోనియన్ పీరియడ్ దానికి సంబంధించి. మరి మీసోజోయిక్ ఇక లేదు, నేను అట్లా అడుగుతున్నా. ఏజ్ ఆఫ్ జిమ్నోస్పెమ్స్. అరే నానా సార్. మీసోజోయిక్ ఏజ్ ఆఫ్ జిమ్నోస్పెమ్స్. సీనోజోయిక్ ఆంజియోస్పెర్మ్. డివోనియన్ పీరియడ్ సైలోఫైట్స్ ఆర్ టెరిడోఫైట్స్. తర్వాత కార్బోనిఫెరస్ పీరియడ్ ఎక్స్టెన్సివ్ గ్లోబల్ స్వాంప్ ఫారెస్ట్ దట్ ఫార్మ్డ్ కోల్ ఫీల్డ్స్. కార్బోనిఫెరస్, కార్బన్ అంటే బొగ్గు, కాబట్టి కోల్. మీరు క్వశ్చన్ బాగా అర్థం చేసుకుంటే ఆన్లైన్ ఆన్సర్ దొరుకుతుంది మీకు. అర్థమవుతుందా? కార్బోనిఫెరస్ పీరియడ్ అంటే అక్కడ ఏం జరుగుతుంది? ఫారెస్ట్ అనేటువంటివి అప్పుడే ఏర్పడేటువంటి క్రమంలో అవన్నీ కూడా శిలాజ భూమి లోపలి పొరలోకి చెల్లిపోయి ఏం తయారైంది? కోల్ ఫీల్డ్స్ గా తయారైంది. అంటే బొగ్గు ఉత్పత్తి చేసేటువంటి ప్రాంతాలుగా తయారైన అనమాట. జురాసిక్ పీరియడ్. అక్కడ ఏముంటది జురాసిక్ లో? చూడండి, పీక్ ప్రొలిఫరేషన్ ఆఫ్ బెనిటైటేల్స్ అండ్ కొనిఫెర్స్. జురాసిక్ పీరియడ్ లో మనకు, జురాసిక్ అంటే మనకు జంతువుల పేరు పెట్టుకోవద్దు, మనం బాటనీ కాబట్టి ఇక్కడ ఏం పెట్టాలి ఆన్సర్? పీక్ ప్రొలిఫరేషన్ ఆఫ్ బెనిటైటేల్స్ అండ్ కొనిఫెర్స్. ఓకేనా? కొనిఫెర్స్ అంటే ఏమొస్తాయి ఇక్కడ? పైనస్. వెరీ గుడ్. నెక్స్ట్ హోలోసీన్ ఎపోక్. హోలోసీన్ ఎఫెక్ట్ అనేటువంటి మోస్ట్ రీసెంట్ పోస్ట్ గ్లేసియల్ ఎపోక్ అప్ టు మోడర్న్ టైమ్స్. హోలోసీన్ అనేటువంటిది మోడర్న్ కు సంబంధించి. ఓకేనా?
ఇక్కడ ఈ ప్రజెంట్ ఎఫెక్ట్ క్వాటర్నరీ పీరియడ్ అంటారు. నెక్స్ట్ పేలియో బొటానికల్ అప్లికేషన్స్ అండ్ డిసిప్లిన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. పేలియో పేలినాలజీ ఇది చెప్పండి, మీకు తెలుసు పేలియో పేలినాలజీ అంటే స్టడీ ఆఫ్ పోలెన్ గ్రెయిన్స్ సార్. స్టడీ ఆఫ్ పోలెన్ గ్రెయిన్స్ పేలినాలజీ. పేలియో పేలినాలజీ అంటే ఫాజిల్ పోలెన్ గ్రెయిన్స్. మరి కరెక్ట్ ఆన్సర్ చూడాలి, అది కూడా ఇస్తాడు వాడు. కాబట్టి స్టడీ ఆఫ్ ఫాజిల్ స్పోర్స్ ఆర్ పోలెన్ గ్రెయిన్స్ ఫర్ రాక్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్, అది పేలియో పేలినాలజీ. నెక్స్ట్ స్ట్రాటిగ్రాఫిక్ కొరిలేషన్ దేనికి సంబంధించింది? రాక్స్. మ్యాచింగ్ ఐడెంటికల్ రాక్ లేయర్ ఏజెస్ across distant oil wells. ఓకే, నెక్స్ట్ పేలియో క్లైమేటాలజీ. క్లైమేట్ అంటే ఏంటిది? ఎకోసిస్టమ్స్ ఆర్ క్లైమేట్ ఆర్ మాయిశ్చర్ రిజైన్స్. ఓకేనా? రీకన్స్ట్రక్టింగ్ పాస్ట్ ఎకోసిస్టమ్, క్లైమేట్స్ అండ్ మాయిశ్చర్ రిజైన్స్. నెక్స్ట్ ప్లేట్ టెక్టోనిక్ సపోర్ట్. దేనికి సంబంధించింది? టెక్టోనిక్ ప్లేట్స్ ఎక్కడ ఉంటాయి? ఎర్త్ లో సార్, లోపలి ఫస్ట్ పొరల్లో ఉంటాయి. కాబట్టి ఏం జరుగుతుంది? అది షిఫ్టింగ్ ఆఫ్ కాంటినెంటల్ ల్యాండ్ మాస్, ట్రేసింగ్ ఫిజికల్ పాత్ ఆఫ్ ఏన్షియంట్ షిఫ్టింగ్ కాంటినెంటల్ ల్యాండ్ మాస్. మనకు కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీనిచ్చింది శాస్త్రవేత్త ఎవరు? ఆల్ఫ్రెడ్ వెజ్నర్. అంటే ఖండచలన సిద్ధాంతం. భూమి ఒక ముద్దగా ఉంటే నెమ్మదిగా చిన్న చిన్న ఖండాలుగా విడిపోయినవి. అలా విడిపోయి ఆ టెథిస్ అనే సముద్రంలో ఇట్లా విడిపోయి అనేక ఖండాలు ఏర్పడ్డాయి అని చెప్తారనమాట. ఎవరు? ఆల్ఫ్రెడ్ వెజ్నర్. దాన్నే కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అంటారు. ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీకి సంబంధించి లోపలిలో భూమిలో ఒక పొరల్లో ఏముంటాయి? టెక్టోనిక్ ప్లేట్స్ ఉంటాయి. ఆ టెక్టోనిక్ ప్లేట్లో వచ్చేటువంటి మార్పుల వల్లనే మనకు ఈ ఏదైతే ఎర్త్ కేక్స్ అనేటువంటివి రావడం జరుగుతాయి, లేదా సముద్రంలో అయితే సునామీలు రావడం జరుగుతుంది. అర్థమైందా? సో ఇది ఇది సార్. ఇందుకు సంబంధించినటువంటి మనకు క్వశ్చన్స్. మనం రిమైనింగ్ ముఖ్యమైనటువంటి బిట్స్ కు సంబంధించి రేపటి తరగతిలో చూద్దాం. మీకు అర్థమైందా? డేట్లు వచ్చినాయి కదా సార్, అర్థమైనాయి సార్. Yes, Dates dates వచ్చినాయి కదా సార్ కాబట్టి exam. కొంచెం స్పీడప్ చేద్దాం. రిమైనింగ్ చాప్టర్స్ కూడా కంప్లీట్ చేద్దాం. ఓకేనా? ఎస్ సార్. ఓకే.